తిరగబడ్డ స్వామి ఆగస్టు 2వ తారీఖు రిలీజ్ కాకపోతుంది. ఈ సినిమా ట్రైలర్ అయితే ఇప్పటి వరకు చూసాము, ట్రేజర్ చూసాము, అన్ని చాలా బాగున్నాయి, ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. నాకు తెలిసి రాజ్ తరుణ్కి హై వోల్టేజ్ యాక్షన్ మూవీ చేశాడు. దానికి ప్రొడ్యూసర్ మార్కాపురం శివకుమార్ రాజ్ తరుణ్ మీద ఎంత హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ పెట్టడానికి కారణం ఏంటి? అతని ఇమేజ్ కంటే ఆ ట్రైలర్ పెద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది. అసలు గట్స్ ఉండాలి ఈ సినిమా ఇది తీయడానికి. దాంతోపాటు సూర్య వర్సెస్ సూర్య, అలాగే బాలీవుడ్ లో కూడా వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు. సినిమా ఒకటి టాకీ లో అంతా రెడీగా ఉంది. చాలా బిజీగా ఉన్నారు. ఈ బిజీ టైంలో నిర్మాత మార్కాపురం శివకుమార్ గారితో మాట్లాడి అన్ని తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే. చాలా బిజీగా ఉన్నారు, 2వ తారీఖు సినిమా పెట్టుకున్నారు. ఏంటి సార్? ఏం లేదండి, అంత బాగానే ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ కూల్. సార్, మీరు ఇండస్ట్రీలో కానీ రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు, పాలిటిక్స్ లో ఉన్నారు. అక్కడ కూల్. మార్కాపురం శివకుమార్ గారు అంటే అజాత్ శత్రువు. అటువంటిది మీ సినిమా చుట్టూ వివాదం నడుస్తా ఉంది. మీ హీరో మీద నడుస్తుంది, అలాగే మీ డైరెక్టర్ మీద గతంలో వీరభద్ర సినిమా చేసినప్పుడు అబ్బుగా కృష్ణ గారి మీద వివాదం నడిచింది, గతంలో నడిచింది. ఈ వివాదాల వ్యక్తులు ఉన్నారు, వివాద రహితులు, మీరేమో సినిమా తీశారు. వివాదం ఏంటి సార్ ఈ సీక్రెట్ ఏంటి? అంటే ఏం లేదండి, అప్పుడు సమ్ టైమ్స్ ఏంటంటే అనుకోకుండా కొన్ని ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. అవి మనకు కూడా ఐడియా రాదు, అంటే అది ఇప్పుడు ఎలా జరుగుతుంది. మనము రైట్ వేలో వెళ్తున్నప్పటికి కూడా ఎదుటి వాళ్ళు రాంగ్ గా వచ్చి మనకు యాక్సిడెంట్ చేస్తే చెప్పలేనటువంటి పరిస్థితి. మనం ఎప్పుడు మనం ఒక్కరమే ఈ ప్రపంచంలో రైట్ ఉంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా రైట్ ఉండాల్సిన అవసరం ఉంది. సమ్ టైమ్స్ రైట్ ఉన్నప్పటికీ అది ఆ ఇన్సిడెంట్స్ ఇన్సిడెంట్లలో ఏవైనా జరగవచ్చు. దానికి దేర్ పర్సనల్ లైఫ్స్. మా సినిమాకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. మేము కంటెంటే నమ్ముకొని సినిమా చేస్తాం ఎప్పుడు కూడా. మీరు గతంలో తీసినటువంటి భద్రాద్రి దగ్గరికి వెళ్ళి మొదలుకుంటే మీకు సూర్య వర్సెస్ సూర్య వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ సినిమాలో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ గా సినిమాలు చూసే పరిస్థితిగా ఆ సురక్ష బ్యానర్లో తీస్తాం. కాబట్టి మేము ఎప్పటికైనా కంటెంట్నే నమ్ముకుంటాం. ఆ కంటెంట్ నమ్ముకున్న తర్వాతనే ఆ క్యారెక్టరేషన్ అన్ని ఫైనల్ చేసుకొని వెళ్తాం. ఆ క్యారెక్టరేషన్ వెనకాల సంథింగ్ ఎక్కడన్నా ఇన్సిడెంట్ గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది ఎవరి చేతిలో లేనటువంటి పరిస్థితి, కాబట్టి దాన్ని ఏం చేయలేం. సార్, ఇప్పుడు రాడా హీరో గారు? ఆయన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నట్టున్నాయి. హీరో గారు ప్రమోషన్ రాడా? ఎందుకంటే పెద్ద సినిమా, పెద్ద స్కేల్లో తీశారు. నాకు తెలిసి ఆయన స్థాయి కంటే పెద్దది ఈ సినిమా. డెఫినెట్గా అండి. అంటే మేము ఎప్పుడైతే ఈ సినిమాని ఎంచుకున్నప్పుడు సరే ఈ అబ్బాయికి అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము రాజ్ తరుణ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. పర్టికులర్ గా రాజ్ తరుణ్ సెలెక్షన్ లో కూడా అంటే నేనే పట్టుబట్టి ఏంటంటే ఈయనంతే బాగుంటుంది. ఆ కథను నేను ఫస్ట్ కథను నమ్ముతాను. ఆ కథ పాటు రాజ్ తరుణ్తో పాటు ఈ సినిమాకి కొంచెం ఫ్రెష్ లుక్ అయితే బాగుంటుందని ఆ అమ్మాయిని ఇక్కడికి ఫ్రెష్, ఆ గతంలో ఆల్రెడీ బాలీవుడ్ లో చేసింది, మళ్ళీ మలయాళంలో చేసింది, ఆ అమ్మాయిని పెట్టుకోవడం జరిగింది. బట్ రాజ్ తరుణ్ కానీ మిగతా టీం అందరు కూడా బాగానే చేశారు. ఇప్పుడు కూడా ప్రమోషన్కి దే ఆల్రెడీ సపోర్టెడ్, వీఆర్ ఆల్రెడీ ప్రమోషన్, వి డిడ్ lot of interviews and he is coming tomorrow onwards. He is ready to join అవుతాడు. yes definitely, why not? రైట్ సార్, ఆయన కాంట్రవర్సీ సినిమాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? మేము ఎప్పుడు అంటే ఈ కాంట్రవర్సీనో లేకపోతే ఇలాంటి పబ్లిసిటీని నమ్ముకొని సినిమాలు చేయలేదండి. ఇన్ ఫ్యూచర్ లో కూడా మేము అలాంటి సినిమాలు ఎప్పుడు కూడా కాంట్రవర్సీనో పబ్లిసిటీ నమ్ముకోం. ఆడియన్స్ ఎప్పుడైనా కూడా మేము నమ్మేది ఏంటంటే కంటెంట్ బాగుంటే డెఫినెట్గా ఏంటంటే ఆడియన్స్ తప్పకుండా ఏంటంటే ఆదరించే గుణం ఉన్నటువంటి ఏకైక ఇండస్ట్రీ ఏంటంటే మన ఇండస్ట్రీ, అది సినిమా ఇండస్ట్రీ. అందులో పర్టికులర్గా సౌత్ జానర్ వచ్చేసి మన తెలుగు ప్రేక్షకులు, ఎందుకంటే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ గతంలో మేము చేసినటువంటి అన్ని కూడా ఎక్స్పెరిమెంటలే. మీకు స్టార్టింగ్ గా మేము ఎప్పుడైతే భద్రాద్రి మూవీ తోటి మన బాబీని ఆ రోజు రైటర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి కథ నిజంగా చాలా గొప్ప కథ. ఆ రోజు కూడా ఒక శ్రీహరి గారి మీద ఉన్నటువంటి నా మిత్రులు ఈ రోజు లేరు మన మధ్య లేకపోయినప్పటికీ కూడా వారి జ్ఞాపకాలు ఎప్పటికీ ఉంటాయి. వారి ద్వారానే ఈరోజు ఇండస్ట్రీకి ఎంటర్ కావడం జరిగింది. మరి ఆ రోజు బాబీ గారు ఇచ్చినటువంటి కథ, మరి ఆ రోజు తీసినటువంటి విధానం, ఆ రోజు శ్రీహరికి ఒక కొత్త విధానం, ఒక పోస్ట్ వేస్తేనే అమ్మ శ్రీహరి గారు ఇలా ఉంటారు బాలకృష్ణ లాగా అని చెప్పేసి ఆ స్టెప్ చూసినటువంటి ఇండస్ట్రీ అంతా చూస్తాం. ఆ విధంగా కంటెంట్ నమ్ముకుంటాం. దాని తర్వాత మీరు చూసిర్రు సూర్య వర్సెస్ సూర్య కానీ మిగతా అన్ని కూడా దాదాపు ఏంటంటే ఒక డిఫరెంట్ జానర్లో, అంటే ఇది కూడా ఒక డిఫరెంట్ జానర్లో మేము సినిమాని నమ్ముకొని కథను నమ్మి సినిమా చేస్తాం. కాబట్టి డెఫినెట్గా ఆ కథకు అనుగుణంగా ఆ క్యారెక్టర్కు ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ప్రాణం పోయడం జరిగింది. సార్, మీరు సినిమా తీసేశారు, సినిమా మధ్యలో మీరు ఎందాక చెప్పినట్టే సినిమా మధ్యలో వచ్చింది ఇష్యూ,
అది లాస్ట్ ఈవెన్ ప్రమోషన్స్ ఆల్సో వి డిడ్ సమ్ ప్రమోషన్, కొన్ని ప్రమోషన్స్ కూడా అయిపోయిన తర్వాత వచ్చేసి నేను అడిగేది అది సినిమా కథ మీరు తీసేశారు, ఇప్పుడున్న ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నా ఇది సినిమాకి హెల్ప్ అవుతుందా మైనస్ అవుతుందా? దానివల్ల మాకు హెల్ప్ కాదు మైనస్ కాదండి. ఎందుకంటే డెఫినెట్ గా అల్టిమేట్ గా సినిమాకు మీరు ఎంతనన్నా పబ్లిసిటీ చేయండి, ఎంతనన్నా గగ్గోలు పెట్టినా ఆటోమేటిక్ గా ఆడియన్స్ కి ఎప్పుడైతే నచ్చితే, ఇక్కడ ఫైనల్ జడ్జ్ ఈజ్ ఆడియన్, ఆడియన్ ఈజ్ అవర్ గాడ్. ఆడియన్ కి నచ్చింది అనుకో డెఫినెట్ గా తన 2 గంటల సమయాన్ని సినిమాకి ఎంత కేటాయిస్తాడో రేపు సినిమాని ప్రమోషన్ చేయడానికి కూడా అదే విధంగా కేటాయిస్తాడు మౌత్ పబ్లిసిటీ ద్వారా. లేదు సినిమా నచ్చలేదనుకో దీన్ని కిల్ చేయడానికి కూడా అదే విధంగా టైం కేటాయిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే తను పెట్టుబడి పెట్టిన దానికంటే తను మన మీద ఎక్స్పెక్టేషన్ తోటి ఈ కథ బాగుంటుంది, ఈ హీరో బాగుంటాడు, ఈ యాక్టింగ్ బాగుంటుంది, నాకు 2 గంటల సమయంలో విరామం కొరకు నేను ఈ సినిమాకి వెళ్తున్నాను అన్నప్పుడు తన సమయాన్ని ఎక్కడైతే వృధా అనిపించిందో డెఫినెట్లీ కిల్ చేస్తారు. సార్ మీరు అన్ని ఆలోచిస్తారు, చాలా ఆలోచించే డెసిషన్ తీసుకుంటారు, ఎందుకంటే వ్యాపార రంగం నుంచి వచ్చారు కాబట్టి, వ్యాపార రంగం రాజకీయ రంగం నుంచి వచ్చారు కాబట్టి ఆ చుట్టూ అడుగులు వేస్తారు. అటువంటిది 2వ తారీఖు చాలా సినిమాలు ఉన్నాయి, ఫస్ట్ 26 రిలీజ్ కావాలి, 26 నుంచి 2కి వచ్చారు, 2కి వచ్చేటప్పటికి నాకు తెలిసి 7, 8 సినిమాలు ఉన్నాయి. ఈ పోటీలో ఎంత బాగున్నా కూడా ఆడియన్ అనేవాడు రోజుకి 2-3 సినిమాలు చూసే పరిస్థితి కాదు వాళ్ళ కోసం. మరి ఏ డెసిషన్తో 2వ తారీఖు వచ్చారు? ఒకటండి, మేము ఆల్మోస్ట్ ఏంటంటే మేము జూన్ 7వ తారీఖు సినిమా ఫస్ట్ రిలీజ్ చేయాలి. సినిమా జూన్ 7 వరకు మొత్తం రెడీ చేసుకున్నాం. అప్పుడులో కొంచెం సెన్సార్ వర్క్స్ పెండింగ్ ఉండింది. సేమ్ టైం వేరే సినిమా వస్తుందనే ఉద్దేశంతో సేమ్ హీరోది ఆ సినిమా వస్తుందని చెప్పడంతో మేము జూలైలో వెళ్తాం అనుకున్నాం. జూలై 19కి వెళ్దామని అనుకున్నాం. బట్ 19కి వచ్చేసరికి ఆల్రెడీ ఏంటంటే పెద్ద సినిమాలన్నీ కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు ఉన్న ప్యాకెట్ లో ఆల్మోస్ట్ ఏంటంటే ఎక్స్పెండిచర్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ వీక్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆగస్ట్ 2కి దాదాపు ఏంటంటే 1 month బిఫోరే డిసైడ్ చేయడం. ఆగస్ట్ 2 ఇస్ ద ఫైనల్ డేట్. మేము 26 ఎప్పుడు పెట్టలేదు, ఆగస్ట్ 2 అనుకున్నాం. మేము పెట్టిన తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. ఓకే, అల్టిమేట్ గా ఆడియన్స్ ఏది నచ్చితే దానికి వెళ్ళడం జరుగుతుంది కదా ఫైనల్ గా అయితే. కాబట్టి అదేం ప్రాబ్లం లేదండి, ఏం ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు రాజ్ తరుణ్ కానీ తర్వాత మీరు తీసుకున్న ఎస్ రవికుమార్ కానీ ఇద్దరికి పెద్దగా మార్కెట్ లేదు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే ఏ హీరోకి మార్కెట్ ఉంది, ఏ డైరెక్టర్ మార్కెట్ ఉన్న దాని మీదే ప్రొడ్యూసరు అమౌంట్ పెట్టడానికి రెడీగా ఉంటాడు. హీరోకి కానీ హీరో గతంలో ఫ్లాప్స్ ఉంది, డైరెక్టర్ కూడా గతంలో ఫ్లాప్ ఉంది. ఇటు ఏ కాంబినేషన్తో వీళ్ళిద్దరిని ప్రాజెక్ట్ వర్కౌట్ చేసి? ఒకటండి, నేను ఎప్పుడు మార్కెట్కి అనుగుణంగానో ఎప్పుడు సినిమాలు చేయనండి. అంటే క్లారిటీగా నేను చేసినటువంటి సినిమాలు మీరు మొదటి నుండి తీసుకున్నటువంటి పరిస్థితి చూసుకుంటే శ్రీహరి గారి దగ్గరికి వెళ్ళి మొదలుకుంటే నిఖిల్ వరకు ఎప్పుడు కూడా ఏంటంటే నేను ఆర్టిస్ట్ అంటే ఫస్ట్ కంటెంట్ నమ్ముతాను. కంటెంట్తో పాటు తీయగలిగినటువంటి డైరెక్టర్ క్యాలిబర్ నమ్ముతాను, డైరెక్టర్ వర్త్ నమ్ముతాను. సేమ్ టైం నేను ఎంచుకున్నటువంటి ఆర్టిస్టుల యొక్క క్యాలిబర్, ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్, ఆర్టిస్టుల యొక్క వర్త్ నమ్ముతాను. కాబట్టి సినిమా వాళ్ళు హిట్ టు ఫ్లాప్ అనేది జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా హిట్ టు ఫ్లాప్, సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. బట్ వాటికంటే ఏంటంటే ఆ వర్త్నే నమ్ముతా. కాబట్టి ఆ వర్త్ మీకు సినిమాలో కనబడిపోతుంది. ఇప్పటికే ఆల్రెడీ ట్రైలర్స్ ద్వారా కానీ లేకపోతే టీజర్స్ కానీ సాంగ్స్ ద్వారా 100% ఆల్రెడీ ప్రూవ్డ్ అయిపోయింది. సార్ ఆడియన్స్ చూడరా సార్? మీరు ప్రొడ్యూసర్గా మీరు డబ్బులు పెడతారు కాబట్టి మీరు కథను నమ్ముతారు, కథాబలాన్ని, టేకింగ్ అని నమ్ముతారు. ఆడియన్స్ చూడరా? గతంలో రాజ్ తరుణ్కి హిట్స్ లేవు, తర్వాత ఎస్ రవికుమార్కి పెద్ద హిట్స్ లేవు, ఫామ్లో లేరు, వీళ్ళు ఎలా తీస్తారు అనేది ఆడియన్స్ ఆలోచించారంటారా? సేమ్ ఆడియన్స్ గతంలో ఏంటంటే మా డైరెక్టర్ రవికుమార్ చౌదరి గారికి గొప్ప హిట్స్ ఇచ్చారు. అంటే ఎన్ఎం లాంటి పిల్లని లేని జీవితంలో ఇది సేమ్ రాజ్ తరుణ్కి గొప్ప బ్యాక్ అండ్ బ్యాక్ 3 హిట్స్ ఇవ్వడం జరిగింది ఆడియన్స్. ఎందుకంటే కంటెంట్ వాళ్ళకి నచ్చింది కాబట్టి ఆడియన్స్ ఏంటంటే బ్యాక్ అండ్ బ్యాక్ కూడా వరుసగా హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే కంటెంట్ ఈ రోజు కూడా కంటెంట్ నమ్ముకొని చేస్తున్నాం కాబట్టి ఆ కంటెంట్ ఆడియన్స్ కి అనుగుణంగా ఒక రియలిస్టిక్ గా ఆడియన్స్ కి కామన్ మ్యాన్ కి దగ్గరగా ఉండే అటువంటి కంటెంట్ కాబట్టి అది నమ్మే చేశాం. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా ఒక హీరోకి ఒక మార్కెట్ ఉంటుంది, చిరంజీవి గారికి ఒక మార్కెట్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక మార్కెట్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వీళ్ళకి ఒక మార్కెట్ ఉంది. ఆ స్థాయి కొంచెంగా అటు ఇటుగా పెట్టి మార్కెట్లో బిజినెస్ క్లోజ్ చేస్తారు, మేకింగ్ కూడా అలాగే ఉంటుంది. అటువంటిది రాజ్ తరుణ్కి ఒక మార్కెట్ ఉంటుంది, థియేట్రికల్ రైట్స్ ఎంత పోతాయి, ఓటీటీ ఎంత పోతుంది, దాని మీదే మీరు పెట్టే ఖర్చు ఆధారపడి ఉంటుంది. దాన్ని మించి ఉన్నట్టు అనిపిస్తుంది ఈ సినిమా. రాజ్ తరుణ్ ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్కి మించి అతని బిజినెస్కి మించి ఈ సినిమా మేకింగ్ ఉంది. అతని మీద అంత వర్కౌట్ అవుతుంది. ఆ థియేట్రికల్ కానీ, ఓటీటీ కానీ, మీరైతే శాటిలైట్ కానీ, ఇవన్నీ అతని దగ్గర నుంచి వస్తాయా? మీరు
తప్పకుండా ఇప్పటికే మేము ఏంటంటే కొన్ని హిందీ రైట్స్ కానీ అవన్నీ ఏంటంటే కొంచెం మంచి ఫ్యాన్సీ రేట్స్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో టోటల్గా మేము ఆల్రెడీ ఏంటంటే 1 వీక్ బిఫోరే క్లోజ్ చేయడం జరిగింది. సేమ్ టైం ఏంటంటే సినిమా మేము కంటెంట్ నమ్మి ఏ విధంగా అయితే చేశామో దానివల్ల డెఫినెట్గా ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గుడ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ దేర్. ఏదైనా ఎక్స్పెక్టేషన్ తోటే ముందుకు వెళ్తాం. ఆ ఎక్స్పెక్టేషన్ మాకు కూడా ఉంది. ఈ రోజు తప్పకుండా ఏంటంటే ముందుకు వెళ్తుందని. సార్ ఎన్ని సినిమాలు 8 నుంచి 9 సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో ఎన్ని థియేటర్లు దొరుకుతాయి సార్? ఎందుకంటే ప్రతి వాళ్ళకి మాకు 100 థియేటర్లు వేయాలి, 500 థియేటర్లు వేయాలి అనుకుంటారు. ఈ థియేటర్ల సంక్షోభం రాదా ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్న తరుణం? ఏమీ రాదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు మనకున్నటువంటి తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఏంటంటే థియేటర్లకు సినిమాలేక థియేటర్లు బంద్ చేస్తున్నటువంటి పరిస్థితి. 1 వీక్ బంద్ చేశారు. కాబట్టి సరే ఇప్పుడు ఒకసారి చాలా మందికి అందరికి ఏంటంటే ఫస్ట్ వీక్ అనేది మంచి డేట్ కాబట్టి ఫస్ట్ వీక్ వస్తే బాగుంటుంది, అందరి దగ్గర ఎవ్రీవన్ ఈజ్ ఎన్కాషింగ్ దట్ డేట్ కాబట్టి వాళ్ళు వస్తారు. బట్ అల్టిమేట్గా ఏంటంటే మీరు చూస్తారు ఎల్లుండి ఆల్మోస్ట్ ఏంటంటే ఉన్నటువంటి స్క్రీన్లలో గుడ్ థియేటర్స్, మంచి థియేటర్స్, గుడ్ థియేటర్స్, వాల్యూమ్ థియేటర్స్ కూడా ఆల్రెడీ తిరగబడ్ర స్వామికి అడ్వాన్స్ ఏంటంటే స్లాట్ అలాటెడ్. సార్ టైటిల్ తిరగబడ్ర స్వామి మాస్ టైటిల్, యాక్షన్ ఉంది, సేమ్ ఓల్డ్ ఫ్యాక్షన్ డ్రామానా లేకపోతే యాక్షనా లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడా, లవ్ స్టోరీనా, ఏం చేయాలి సార్? మీకు మంచి లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, యాక్షన్ ఓరియంటెడ్. అంటే సినిమా స్లోగా అంటే సాఫ్ట్ గా స్టార్ట్ అయ్యి హార్డ్ గా ముగుస్తుంది, సైలెన్స్ గా స్టార్ట్ అయ్యి వైలెన్స్ గా ముగుస్తుంది. అట్లా మీకు స్టార్టింగ్ పోస్టర్ చూస్తే ఆటోమేటిక్ ఏంటంటే ఇక్కడ లేనట్టుంది. స్టార్టింగ్ గా జాలీగా ఉంటాడు, ఆటోమేటిక్ ఏంటంటే వైలెంట్ గా లాస్ట్ కు సార్ లొకేషన్ సైలెంట్ గా ఒక బాగా వేసుకొని కుర్రాడు ఆఫీస్కి వెళ్ళే కుర్రాడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా వచ్చేసి లాస్ట్ కత్తి పట్టుకొని బయటకు వస్తాడు. లొకేషన్ ఎలా ఉంటాడు సార్ రాజ్ తరుణ్? లొకేషన్ ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే కొత్తగా, అంటే ఈ లొకేషన్స్ ఎవరు కూడా ఇప్పటి వరకు చేయనటువంటి ఫస్ట్ టైం ఇప్పటి వరకు ఎక్కడ వాడనటువంటి లొకేషన్స్. జనరల్ గా అందరు చెప్తుండ్రు, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే ఈ సినిమా మోర్ దెన్ 80% ఆఫ్ ద షూట్ జహీరాబాద్ ప్రాంతంలో చేశాం. ఒక జహీరాబాద్ టౌన్ సరౌండింగ్ లోనే చేశాం. ఎందుకంటే వీ నీడ్ ఒక పెద్ద సినిమా కావాల్సినటువంటి సెట్స్ కావాలి, ఒక పెద్ద సెటప్స్ కావాలి. రోజుకి దాదాపు ఏంటంటే ఒక 40-50 లారీల చెరుకుతో కూడినటువంటి కావాలి. లారీలు ఒకటి కాదు, ఏదో ఆర్టిఫిషియల్ గా కట్టేదో ఆర్ట్ డిపార్ట్మెంట్ చేస్తే కుదరదు, న్యాచురల్ కావాలి. రోజు సినిమా మొత్తం ఏంటంటే 300-400 మందితో కూడుకున్నటువంటి పరిస్థితి. ఆ పెద్ద సెట్, ఫ్యాక్టరీ, ఆ బ్యాక్గ్రౌండ్ సెటప్ అంతా కూడా కావాలి. అవి ఇక్కడెక్కడ లొకేషన్స్ దొరికినటువంటి పరిస్థితి కాదు. దొరికినా మాకు ఈ సినిమా తీసే పైసలంతా సెట్ కూడా సరిపోవు. కాబట్టి అటువంటి లొకేషన్స్ కావాలని జైరాబాద్ లో నా ఫ్రెండ్కి సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఉండడం కానీ, నాకు అక్కడే ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి అంతా అక్కడ ఉన్నటువంటి ఆ డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దే ఆర్ వెరీ కోఆపరేటివ్ చేయడం జరిగింది. ఆ కోఆపరేషన్ లో మొత్తం చేయడం. మీరు 300 మంది జూనియర్ ఆర్టిస్టులు అంటారు, రోజుకి ఎంత చేస్తారు ప్రొడక్షన్ కి? రోజు మినిమం ఎప్పుడు కూడా చూసినా ఆల్మోస్ట్ ఏంటంటే 10 lakhs తగ్గకుండా ఆటోమేటిక్. అంటే ఇంచుమించు చిరంజీవి గారి సినిమా లాగా మినిమం. అంటే అంటే తప్పదు కదా, ఇక్కడ హీరోనే చేంజ్, హీరో తప్ప మిగతా అంతా ఆటోమేటిక్ గా యాస్టీస్ గా నీకు సపోర్టింగ్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ కానీ నీకు ఎక్విప్మెంట్ కానీ రోజు 2 కెమెరాలు 3 కెమెరాలు పెట్టి చేయాల్సినటువంటి పరిస్థితి కదా. మీరు ఒక క్లైమాక్స్ ఫైట్ లో చూస్తేనే మీకు అర్థమవుతుంది సీన్ అంతా. సార్ ఏంటి మధ్యన సూర్య వర్సెస్ సూర్య తెలుగు సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. చాలా మంది ప్రొడ్యూసర్లు అడిగితే కరోనా అంటారు, కొంతమంది వ్యాక్యూమ్ ఉందా కూడా చాలా కరోనా వల్ల తీయలేకపోయామని చెప్తున్నారు. కానీ చాలా మంది మరి మీకు గ్యాప్ వస్తే కరోనా వల్ల గ్యాప్ వస్తే మరి చాలా మంది ప్రొడ్యూసర్లు ఆ టైంలో సినిమాలు తీస్తూ వస్తున్నారు. ఎందుకని ఆ గ్యాప్ ఏంటి? కరోనా కారణం చెప్తారా లేకపోతే బాలీవుడ్ వెళ్ళారా? డ్యూ టు ఒకటండి, ఎప్పుడైతే కరోనా వచ్చిందో ప్యూర్లీ కరోనాకి సంబంధించినటువంటి పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో కొంచెం నేను పొలిటికల్ అండ్ అదర్ బిజినెసెస్ లో బిజీ అన్నమాట వాస్తవం. దాని తర్వాత ఆఫ్టర్ కరోనా తర్వాత కరోనా టైంలోనే నేను బాలీవుడ్ లో వెబ్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సేమ్ నా బ్యానర్ సురక్ష బ్యానర్ లోనే. రైట్ నౌ ఇప్పటి వరకు నియర్ అబౌట్ ఒక 300 ఎపిసోడ్స్ వరకు వి డిడ్ వెబ్ సిరీస్. రైట్ నౌ ఆల్సో బాంబేలో షూట్ నడుస్తుంది, దుబాయ్లో షూట్ నడుస్తుంది వెబ్ సిరీస్. అవన్నీ కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అప్ టు హాట్స్టార్ లెవెల్ వరకు ప్లాట్ఫామ్స్ కి వెళ్తా ఉన్నాం. చిన్న ప్లాట్ఫామ్ నుండి పెద్ద ప్లాట్ఫామ్స్ అన్నిటికి వెళ్తా ఉన్నాం. ఎంత అవుతుంది సార్ 300 ఎపిసోడ్ కంటే? ప్రొడక్షన్ చాలా పెద్ద ప్రొడక్షన్. చిన్న ఎపిసోడ్స్ దగ్గరికి వెళ్ళి మేము వీఆర్ బడ్జెటింగ్ ప్లానింగ్ ఒక 2 లక్షల రూపాయల నుండి 20 లక్షల వరకు ఎపిసోడ్స్ ప్లాన్ చేసి కంటిన్యూ విత్ ప్రీ అప్రూవల్ చేస్తున్నాం అని.
ఎంత ఉంది సార్ ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ నుంచి బయట 3-4 మేకింగ్ జరుగుతున్నాయి. హాలీవుడ్ మేకింగ్ ఒకటి జరుగుతుంది, తర్వాత వెబ్ సిరీస్ ఒకటి నడుస్తుంది, తెలుగులో ఇంకోటి ప్లానింగ్ లో ఉన్నారు. ఎంత నడుస్తున్నాయి ప్రొడక్షన్? చెప్పలేము కదండి, వ్యాపారస్తుడికి బిజినెస్ ఆదాయం చెప్పలేము, ఒక మహిళకి వయసు చెప్పలేము. ఒక మహిళకి వయసు ఎంత అని అడగకూడదు, ఒక వ్యాపారస్తుడికి ఆదాయం ఎంతనో లేకపోతే అసెట్స్ ఎంత అని అడుగుతారు. కిడ్నాప్ అయితే సార్ ఎట్లా సార్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది ఈ మధ్యన? మీ ప్రభుత్వం మారిన తర్వాత కొంత నత్తనడక నడుస్తుంది అన్నట్టుగా బయట నుంచి ఏర్పడుతున్న వార్తలు. గతంలో ఉన్న రేజ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద ఉందా? అంటే వాస్తవానికి అది రియల్ గా ఒప్పుకోవాలండి. అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు స్లంప్ లో ఉంది, డౌన్ ఫాల్ లో. కానీ హైదరాబాద్కి ఎప్పుడు ఏంటంటే డోకా లేనట్టు. హైదరాబాద్ ఒక ఐజనిక్ గా ఒక ఐకానిక్ ప్లేస్ కాబట్టి హైదరాబాద్కి ఎప్పటికీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఎవ్రీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ స్టేయింగ్ హియర్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్ వాతావరణం కానీ అవన్నీ బాగుంటాయి కాబట్టి ఎవ్రీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్. కాబట్టి 4 రోజులు కొద్దిగా ఉన్నప్పటికీ ఎక్కడ పెద్ద డౌన్ఫాల్ అయినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడన్నా 10-15% రిక్వైర్మెంట్. ట్రేడింగ్ బంద్ అయింది, రియల్ బయర్స్ కొంటా ఉన్నారు ఈ రోజు కూడా. సార్ చిరంజీవి గారితో మంచి అనుభవం ఉంది. 2009లో ఎంపీగా పార్లమెంట్ పోటీ చేశారు. టచ్ లో ఉంటారా చిరంజీవి గారితో? రెగ్యులర్ గా టచ్ లో ఉంటామండి. గుడ్, ఈజ్ ద వెరీ గుడ్ పర్సన్ అండ్ ఈజ్ హంబుల్ పర్సన్. డెఫినెట్ గా ఏంటంటే ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వలన ఎప్పటికీ కలవడం జరుగుతుంటది. ఎప్పుడైనా వెళ్ళి కలుస్తూ ఉంటాం. ఇన్ పొలిటికల్ యాక్టివిటీస్ లో కొంచెం అప్పుడు డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా తన స్టెప్ డెసిషన్ తీసుకొని తన వే వెళ్ళడం జరిగింది. మేము మా వే వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడైనా ఫంక్షన్ లో కలవడం కానీ లేకపోతే ఎప్పుడైనా వెళ్ళి విష్ చేయడం కానీ కలుస్తుంది. అప్పుడు ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు కలిసేవాళ్ళ 2009? ఆయన అంటే మాతో పాటు ఆయన యువరాజ్యంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఏంటంటే ఆయనతో పాటు కూడా మంచి సాన్నిహిత్యం కలుస్తూ ఉంటాం. ఎప్పుడన్నా అవసరాన్ని బట్టి కలుస్తుంటాం. ఎప్పుడైనా ఆయన స్టెప్ టోటల్ గా స్టేట్ దాటి ఇంకో స్టేట్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఈజ్ అ వెరీ గుడ్ హంబుల్ పర్సన్ అండి. సార్ ఫైనల్ గా చెప్పండి, చాలా మంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆఫ్టర్ కరోనా మీరు ఏదైతే ఉందో గ్యాప్ తీసుకున్న టైము ఓల్డ్ సినిమా ఓపెన్ అయిపోయింది. ఓటీటీ సినిమాకి సంబంధించి అదర్ కాస్టింగ్స్ ఆల్సో ఇద్దరు బనారా అండ్ షీ డిడ్ వెరీ సార్ ఇద్దరు దీంట్లో బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ ఇక్కడ ఉండే బిగ్ బాస్ చేయడం జరిగింది. సార్ దీంట్లో మనారా చోప్రా ఉంది, మాల్వి మల్హోత్రా, చాలా పెద్ద కాస్టింగ్ పెట్టారు. ఏంటి సార్ సినిమాకి అవసరమా అంత కాస్టింగ్? అంటే ఈ సినిమాకి ఏంటంటే 1 నెగిటివ్ ఫీమేల్ లీడ్ ఇస్ దే. ఆ నెగిటివ్ ఫీమేల్ లీడ్ లో ఆల్మోస్ట్ ఏంటంటే మేము చూసినప్పుడు ఒక ఎవరైతే బాగుంటుందని చెప్పేసి చాలా సెర్చ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఫైనల్ గా ఆ క్యారెక్టర్ కు యాప్ట్ గా, ఎందుకంటే ఒక పవర్ఫుల్ ఫోర్స్ తోటి ఉన్నటువంటి పరిస్థితి, ఆ స్ట్రక్చర్ కానీ ఆ క్యారెక్టర్ కానీ ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా మనారా అయితే బాగుంటుందని మనారా చోప్రాకి ఒప్పించి వాళ్ళ అమ్మతో చెప్పి ఒప్పించి ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. షీ డిడ్. మీరు చూస్తే అసలు ఈ సినిమాలో మనారా ఇంత బాగా పర్ఫామ్ చేసిందా అనే పరిస్థితి ఆ అమ్మాయికి తప్పకుండా ఏంటంటే ఈ సినిమా తర్వాత తెలుగులో విపరీతమైనటువంటి ఫ్యూచర్ ఉంటుంది. ఆల్రెడీ షీఈస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ బాలీవుడ్ రైట్ నౌ. బిగ్ బాస్ లో లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళి ఇది వచ్చింది. ఆ తర్వాత కూడా ఆల్బమ్స్ కానీ చాలా షోస్ షీఈస్ వెరీ బిజీ. బట్ షీఈస్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ మారిషస్ నుండి మార్నింగ్ వస్తూ ఉంది ఫర్ ప్రమోషన్ పర్పస్. సార్ ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడున్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ కరోనా అయిపోయిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఓపెన్ అయిపోయినాయి, ఓల్డ్ సినిమా ఓపెన్ అయిపోయింది, అందరూ ఖాళీగా ఉంటే ఓటీటీలు చూస్తున్నారు. మీరు కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్స్ గా మీరు కూడా బిజినెస్ టైంలో బ్రేక్ ఈవెన్ అవడం కోసం ఓటీటీకి ముందే అమ్మేస్తారు. ఒక 15 రోజులకు ముందు అమ్మేస్తారు, ఒక 50 లక్షలు ఎక్కువ వస్తుంది. దీనివల్ల థియేటర్కి వచ్చే ఆడియన్స్ చాచి చూసి రివ్యూలు చదివి రావడం జరుగుతుంది కదా. దీని ఒక రకంగా యాజ్ ఏ ప్రొడ్యూసర్స్ గా మీరే కిల్ చేస్తున్నారా బిజినెస్ అంటే ఏం చెప్తారా? లేదండి, మీరు ఎప్పుడు కూడా ఏంటంటే మనం మారుతున్న కాలానికి అనుగుణంగా మనం నడవాల్సిన అవసరం ఉంటుంది. ఒకప్పుడు మూవీ సినిమా వచ్చింది, తర్వాత టాకీ సినిమా వచ్చింది. మీరు ఈరోజు గ్లోబలైజేషన్ అయినప్పుడు మనము ఏంటంటే ఇంటిగ్రేటెడ్ లో ఆధునిక పద్ధతిలో మనం ఏంటంటే వ్యాపారాన్ని విస్తరించేస్తున్నాం. గతంలో చూస్తే మన టెరిటరీ చాలా చిన్నది, బట్ ఈ రోజు మన టెరిటరీ లాట్ ఆఫ్ రెవెన్యూ సోర్సెస్ ఇస్ దేర్. ఈ రోజు మన తెలుగు సినిమాని ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నింటిలో కూడా మనము డబ్బు చేసుకునేటువంటి రైట్ వచ్చినటువంటి ఉంది. ఆ రోజు కూడా ఉంది, కానీ ఆ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయలేదు. ఆ రోజు ఒక రైటివ్ రైట్ అంటే 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షల రూపాయలకు నేను 2007లో చేసినప్పుడు 5 లక్షలు ఎక్కువ ఇస్తా అంటే తక్కువ మంది నెగిటివ్ రైట్ సంతకం పెట్టించేవాళ్ళు.
ఈ రోజు ఒక ఐపీ రైట్ వాల్యూ ఏందని తెలుస్తా ఉన్నది. ఆ ఐపీ రైట్ వలన మన వ్యాపారానికి ఎక్స్పెన్షన్ స్కోప్ ఉన్నది. మీరు చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఒక కిరాణా కొట్టులు ఉంటే ఆటోమేటిక్ గా ఒక కిరాణా షాప్ నడుస్తుండే, ఈరోజు సూపర్ మార్కెట్ వచ్చింది. సూపర్ మార్కెట్ వచ్చినాక ఫిలింనగర్ లో కిరాణా షాప్ అలాగే ఉంది. ఎక్కడ అక్కడ ఉన్న షాప్ లో వ్యాపారం తగ్గలేదు, అక్కడ సూపర్ మార్కెట్ లో తగ్గలేదు. మీకు డే బై డే ఏంటంటే నీకు డివైడ్ అవుతుంది అంతే తప్పితే ఎక్కడ కూడా వ్యాపారం మాల్కి వెళ్ళే పీపుల్ మాల్కి వెళ్తారు, సింగిల్ థియేటర్ వెళ్ళే సింగిల్ థియేటర్, ఓటీటీలో చూసేవాళ్ళు ఓటీటీలో చూస్తారు. ఎందుకంటే ఓటీటీ ఈరోజు మనకు సమయం అంటే మనిషి వెరీ వాల్యుబుల్ పాయింట్ ఈస్ ద టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ టుడే. కాబట్టి తను ఉన్నటువంటి సమయాన్ని ఒకవేళ థియేటర్కి వెళ్ళినటువంటి సందర్భం వెళ్తే డెఫినెట్గా ఏంటంటే ఆ మొబైల్లోనే కార్లో ఎక్కువ చూసుకుంటాడు. ఈరోజు ఫ్లైట్లో వెళ్తే ఆటోమేటిక్గా ఏంటంటే మీకు అక్కడ ఉన్న ఫ్లైట్లో దాదాపు ఒక 180 సీట్లు ఉంటే మీకు మోస్ట్ ప్రాబ్లీ 90 పీపుల్స్ కంపల్సరీ ఏంటంటే ఏదో సినిమా వాచ్ చేసుకుంటారు. సార్ ఇప్పుడు టికెట్ ఇష్యూ ఒకటి బాగా ఇదవుతుంది, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఫ్యామిలీతో వెళ్ళాలంటే కనీసం 2000 అవుతుంది సినిమాకి వెళ్ళాలి. ఆ టికెట్ రేట్లు చాలా మంది ఇప్పుడున్న చిన్న సినిమాలు చాలా మంది తగ్గిస్తున్నారు, 125 నుంచి 150 చేస్తారు. అట్లా ఏమన్నా మీ సినిమా కన్నా తగ్గించేది ఉందా? సేమ్ అది ఇఫ్ పాసిబుల్ అది మేము కూడా యాక్సెప్ట్ చేయమండి. అంటే టికెట్ రేట్ అనేది సినిమా అనేది ఈ మనకున్నట్టు పర్టికులర్గా మన కంట్రీలో కానీ మన సౌత్లో మనకు ఇంకా పర్టికులర్ తీసుకుంటే హైదరాబాద్ విషయం తీసుకుంటే ఒక ఫ్యామిలీతో తను ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉన్నటువంటి ఏకైక ఆయుధం సినిమా. దాన్ని మనము అందుకోనటువంటి పరిస్థితిలో ఉంచడం అయితే దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను నేను. అది పెద్ద సినిమా కానీ చిన్న సినిమా కానీ టికెట్ రేట్లు పెంచడం నీకు చేతనైనంత చెయ్యి. ఎవరు పెట్టమన్నారు? 200, 500 కోట్లు, 1000 కోట్లు పెట్టేసి 100 కోట్లలో సినిమా చెయ్యి, 10 కోట్లలో చెయ్యి, 50 కోట్లలో చెయ్యి, లేకపోతే 50 లక్షల్లో కూడా చెయ్యి. కానీ ఆ సినిమా ఏదైతే మనం ఆశ పెట్టుకున్నటువంటి ఆడియన్స్ ని మనం దూరం చేసే పరిస్థితి మనమే దూరం చేసుకుంటే రేపు సినిమా మొత్తం ఏంటంటే కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. దీని పట్ల ఈవెన్ ఇండస్ట్రీ కూడా టోటల్గా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం దీన్ని రెక్టిఫై చేసుకొని మార్పులు తీసుకొచ్చి సినిమాను మనము ఆడియన్స్ కి దూరం చేసినటువంటి పరిస్థితి అయితే అది రేపు మన కన్నును మనమే పొడుచుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి నా యొక్క పర్సనల్ అభిప్రాయం. దీంట్లో మీరు పెంచుతున్నారా? నాకు పెంచాము, అవసరమైతే వీలైతే మేము ఇంకా తగ్గడానికి పాసిబిలిటీ డిస్కషన్ చేసి వీళ్ళు అనౌన్స్ టుడే ఆర్ టుమారో. సార్ ఇండస్ట్రీలో పెద్దగా ఇప్పుడు ఏంటంటే సినిమా 15 కోట్లు లేకపోతే 20 కోట్లు లేకపోతే 50 కోట్లు అవుతుంటే మేజర్ బడ్జెట్ రెమ్యునేషన్స్ అవి ఏమైనా తగ్గించడానికి మీరు అడుగుతూ ఉంటారా హీరోయిన్స్ ని? తప్పకుండా. మా సినిమాకి వచ్చేసరికి నేను ఫైనల్ డెసిషన్ నేనే తీసుకుంటాను. ఎప్పుడు నాకు కంటెంట్ నస్తే ఆ కంటెంట్ లో నేను ఏ డైరెక్టర్కి అయినా ఆ క్రియేటివ్ పార్ట్ లో నేను ఇన్వాల్వ్మెంట్ గాను. ఆ క్రియేటివ్ వీఆర్ గివింగ్ టు ఫ్రీడమ్, బట్ ప్రొడక్షన్ పార్ట్ లో ఐఎమ్ టేకింగ్ ద టోటల్ డెసిషన్. ఆర్టిస్ట్ సెలెక్షన్ దగ్గరికి వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి టోటల్ గా మ్యూజిక్ వరకు ఎవ్రీథింగ్. ఒక డైరెక్టర్ కి నేను క్రియేటివ్ పార్ట్ లో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ కాను. ఎందుకంటే తన క్రియేటివిటీ ఎంతో కష్టపడి తను తయారు చేసుకుంటాడు. ఆ క్రియేటివ్ లో నేను ఇన్వాల్వ్ కాను, అలా నా ప్రొడక్షన్ లో నేను ఎవరిని ఇన్వాల్వ్ కాను. సూపర్ సార్. ఏమొస్తున్నాయి సార్ సురక్ష బ్యానర్ ఇచ్చి? టాలీవుడ్ లో ఏమొస్తున్నాయి? బాలీవుడ్ లో వెబ్ సిరీస్ చేస్తున్నారు, సినిమా చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సినిమా చేస్తున్నాము. మన ఇట్ ఈస్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇట్ ఈస్ అమేజింగ్, చాలా బాగా వస్తుంది. ఇప్పటివరకు మేము అసలు రివీల్ కూడా చేయలేదు, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి జేడి చక్రవర్తి గారు, నరేష్ అగస్త్య అండ్ సీరత్ కపూర్. సూపర్. దాంట్లో మొత్తం టోటల్ పాన్ ఇండియా ఆర్టిస్ట్ ఇస్ దేర్. ప్రీతి జింగానియా ఫస్ట్ టైం మళ్ళీ వస్తుంది. ప్రీతి జింగానియా అండ్ రాజేష్ శర్మ, ఈతెన్ తెజ్వానీ, షీనా అండ్ ఇంకా చాలా ఆర్టిస్టులు వస్తూ ఉన్నారు దాంట్లో. ఆల్మోస్ట్ ఏంటంటే అది సస్పెన్స్ థ్రిల్లర్ పాన్ ఇండియా మూవీ వస్తుంది. అది ఆల్రెడీ ఏంటంటే 90% షూట్ వాజ్ ఫినిష్డ్, ఇంకా 10% షూట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా నడుస్తుంది. ఇప్పుడు సార్ జిబ్రాన్ మ్యూజిక్ ఇస్తా ఉన్నాడు. సార్ ప్రొడక్షన్ లో ఎవరిని వేలు పెట్టినవారు మీరే దగ్గరుండి చూసుకుంటారు, అది మేమంతా చూస్తూనే ఉన్నాం. అటువంటిది ఒక పక్కన రియల్ ఎస్టేట్ ఉంది, ఒక పక్కన బాలీవుడ్ లో మేకింగ్ జరుగుతుంది. ఇవన్నీ ఎలా చేయగలుగుతుంది? అట్ సేమ్ టైం బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తా ఉన్నాం. ఎట్లా సాధ్యపడుతుంది? బాలీవుడ్ లో ఒక సినిమా ఏంటంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తున్నాము. అందులో నిఖితా దత్తా ఈజ్ ద మెయిన్ లీడ్, ఉమెన్ సెంట్రిక్ ఫిలిం. నిఖితా దత్తా, సంజయ్ మిశ్రా, రాజేష్ శర్మ, అర్బాజ్ ఖాన్ అండ్ ఆల్ హిందీ ఫెమిలియర్ ఆర్టిస్టులు అందరూ కూడా చేస్తూ ఉన్నాం. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ తోటి టైఅప్ తోటి రిలయన్స్ అండ్ సురక్షిత్ బ్యానర్ కలిపి చేస్తూ ఉన్నాం. అది కూడా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. హోప్ఫుల్లీ అక్టోబర్
నవంబర్ రిలీజ్. సార్ అక్కడికి ఇక్కడికి మనకి మేకింగ్ లో డిఫరెన్స్ ఉండదు, ఏదైనా కెమెరా పెట్టి షూట్ చేయడమే తప్ప ఏం మార్పులు ఉంటాయి చేంజెస్ అక్కడికి మనకి ప్రొడక్షన్ వాల్యూస్ లో ఏమేమి చేంజెస్ ఉంటాయి క్రియేటివ్ సైడ్ తప్ప? ఏముండదు, ఎక్కడైనా కూడా క్రియేటివ్ పార్టే, ఏం చేంజెస్ అయితే ఏమి ఉండవు. బట్ అక్కడ ఉన్నటువంటి మార్కెట్ అనుగుణంగా అక్కడ చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ అనుగుణంగా ఇక్కడ చేస్తాం. బట్ చేంజెస్ ఏమి ఉండవు. సార్ ఫైనల్ గా చెప్పండి, చాలా సినిమాలు వస్తున్న తరుణంలో ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళి తిరగబడ్ర స్వామి థియేటర్కి 2వ తారీఖు చూడాలంటే ఏంటి ఏదో ఒక యూనిక్ పాయింట్ ఉంటే తప్ప ఆడియన్స్ వాళ్ళ థియేటర్కి వెళ్ళలేని పరిస్థితిలో ఏముంటుంది, సెల్లింగ్ పాయింట్ ఏంటి? సింపుల్ గా మా యొక్క యూనిక్ పాయింట్ ఒకటేనండి. ఎప్పుడైనా కూడా ఇక ఈ సినిమాకి సంబంధించి పర్టికులర్ గా చెప్తాం, ఒక సాదా సీదా ఉన్నటువంటి వ్యక్తి తన లైఫ్ లోకి ఒక లైఫ్ పార్ట్నర్ వస్తే ఆ లైఫ్ పార్ట్నర్ ని అంటే ఒకసారి ఆ అమ్మాయికి తాళి కట్టిన తర్వాత ఆ అమ్మాయిని కాపాడుకోవడానికి తను ఏ విధంగా పోరాడగలుగుతాడు, తను 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిస్తే దానికి ఏ విధంగా ప్రతి కుటుంబం కట్టుబడి ఉండాలనే దానికి నిదర్శనమే ఈ తిరగబడ్ర స్వామి. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఇది తిరగబడ్ర స్వామి పాల్కాపురం శివకుమార్ గారితో స్పెషల్ చిట్ చాట్. అయితే సినిమా అయితే బాగా వచ్చింది, మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు, ఆగస్టు 2న థియేటర్స్ కి వెళ్ళండి అని చెప్తున్నారు. వాళ్ళ సురక్షా బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా ఇలాగే ఉంటుంది, కథనే నమ్ముతాం, ఆర్టిస్టులు ఎలా ఉన్నా కూడా కథ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.